చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నా యొక్క వాక్యాంశముగా అర్హత అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నాను. ఏంటండి? అర్హత. ఈ అర్హత అనే పదాన్ని ఇంగ్లీష్లో ఎలిజిబిలిటీ అంటారు, లేదా ఎంటైటిల్మెంట్ అని కూడా పిలుస్తారండి. ఏమనండి? ఎలిజిబిలిటీ లేదా ఎంటైటిల్మెంట్, తెలుగులో అర్హత. సాధారణంగా ఒక వ్యక్తికి ఒక ఆర్గనైజేషన్ ఉద్యోగం ఇవ్వాలంటే ఏదర్ గవర్నమెంట్ అవనివ్వండి లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అవనివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క అర్హతల్ని చూస్తుంది. అంటే ఫలానా వ్యక్తి ఈ ఉద్యోగం చేయడానికి అర్హుడా కాదా అనేది చెక్ చేస్తుంది. ఏమండి? మరి దీన్నే మనం కార్పొరేట్ ఆర్గనైజేషన్స్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటారనమాట. అంటే వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫలానా వ్యక్తిని ఉద్యోగంలోనికి తీసుకోవాలంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఆ వ్యక్తి ఫుల్ఫిల్ చేయాలి. దీన్నే తెలుగులో అర్హతకు సంబంధించిన ప్రమాణాలు అని పిలుస్తారనమాట. ఇవి చాలా రకాలుగా ఉంటాయండి. ఉదాహరణకి మొదటిగా మనం చూస్తే విద్యార్హత, అంటే ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ. దేనికి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ? అంటే ఒక కోర్సులో జాయిన్ అవ్వాలన్నా, ఒక ఉద్యోగం సంపాదించాలన్నా అవసరమైనటువంటి చదువు లేదా డిగ్రీ అనేది ఆ వ్యక్తికి ఉండాలి. ఇది విద్యార్హత, అంటే ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ. ఓకే. రెండవది మనకు బాగా తెలిసింది వయోపరిమితి యొక్క అర్హత. వయోపరిమితి అర్హత అంటే వయస్సు, అంటే ఏజ్ ఎలిజిబిలిటీ అండి. మరి కొన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగాలైనా లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కొన్ని ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఈ ఏజ్ లోపు ఉన్నవాళ్ళు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ దాటిపోతే ఎలిజిబిలిటీ పోతుంది అని చెప్పి రకరకాలుగా డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో ఉంటాయి. సో ఇది ఏజ్ ఎలిజిబిలిటీ. మరి మరొకటి చూస్తే శారీరక వైద్య అర్హత, అంటే ఫిజికల్ లేదా మెడికల్ ఎలిజిబిలిటీ. కొన్ని ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయండి. అంటే ఆర్మీ అవనివ్వండి, పోలీస్ అవనివ్వండి, లేదా ఫైర్ సర్వీసెస్ అవనివ్వండి, ఇందులో శారీరక పరమైనటువంటి చెక్స్ వారు చేస్తారు. అంటే ఫిజికల్గా ఆ వ్యక్తి బలంగా ఉండాలి. సో ఫిజికల్ టెస్ట్లో ఆ వ్యక్తి పాస్ అవ్వాలి అనే కొన్ని ఎలిజిబిలిటీ చెక్స్ కూడా వారు చేస్తారండి. సమ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనుకోండి పోనీ. సో ఇవి శారీరక వైద్య అర్హతకు సంబంధించినటువంటి విషయాలు, ఫిజికల్ లేదా మెడికల్ ఎలిజిబిలిటీ. ఇంకా మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఎలిజిబిలిటీ అవనివ్వండి, నేషనాలిటీ ఎలిజిబిలిటీ, ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ, ఇలా రకరకాల ఎలిజిబిలిటీస్ అనేవి మరి మనం ఉన్నటువంటి ఈ సమాజంలో మనం చూస్తాం. సో దీని ద్వారా ఒక క్రమబద్ధమైనటువంటి సంస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాం కదండి. ఒక ప్రొసీజర్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట ఈ అర్హతల ద్వారా. మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనే దాన్ని మనం చూడొచ్చు. ఏంటండి? మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు ఆయా సందర్భాల్లో ఆయన ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఆయన ఏర్పాటు చేశారు. అది ఎలాగా అనేది మీకు చిన్న ఉదాహరణ నేను చెప్తానండి. ఉదాహరణకి మనకు బాగా తెలిసినటువంటి కొంతమంది మనం తీసుకుందాం. అబ్రాహాం మరియు సారా. ఈ అబ్రాహాము మరియు సారా ఒక కుమారుని జననం కోసం 25 సంవత్సరాల సుదీర్ఘకాలం వారు ఎదురు చూశారు కదండి. 25 సంవత్సరాలు వారు ఎదురు చూసిన తర్వాత వారికి ఒక వాగ్దాన కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు జన్మించాడు. అందరూ సంతోషించారు. ఇస్సాకు జన్మించిన తర్వాత కూడా అబ్రాహాము గారికి కొంతమంది పిల్లలు పుట్టారు. మనం బైబిల్లో వారి పేర్లు చూడొచ్చు. అబ్రాహాము గారికి ఆయన బహుకాలం గడిచిన వృద్ధుడు అయిపోయినప్పుడు, ఆయన వయస్సు పెద్దదైపోయినప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఏంటి అని అంటే, నా వాగ్దాన కుమారుడికి వివాహం చేయాలి, ఇస్సాకుకు వివాహం చేయాలి అని ఆయన అనుకుంటాడు. ఆయన అనుకుని తన ఇల్లంతటి మీద ఆయన నియమించుకున్నటువంటి ఒక
ఆయన బాధ్యత అంతటిని అప్పగించినటువంటి ఒక దాసుని పిలుస్తాడండి. అంటే దాసులందరిలోనూ కూడా ఆ దాసుడు మెయిన్ అనమాట. ఆ మెయిన్ దాసుని పిలిచి ఇస్సాకు యొక్క వివాహ బాధ్యతను ఆ వ్యక్తికి అప్పగిస్తాడు. ఇదిగో ఇస్సాకు నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఎంత మాత్రం మనం ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల్లో మాత్రం ఇస్సాకుకి నువ్వు వధువుని తీసుకురాకూడదు, నా బంధువుల్లో నుండి, కేవలం నా బంధువుల నుండే ఇస్సాకుకి వివాహం చేయాలని చెప్పి అబ్రాహాము చెప్పడం మనం బైబిల్లో చూస్తామండి. మరి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 24వ అధ్యాయంలో, ఆదికాండము 24వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. ఆదికాండము 24వ అధ్యాయం 3వ వచనం అండి. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునునైనా యెహోవా తోడని మీ చేత ప్రమాణము చేయించదనెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాడు, ఒక కండిషన్ పెట్టాడు. ఏమని? మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఈ కనాను ప్రాంతంలో ఉన్నటువంటి కుమార్తెలలో ఒక దానిని ఎంత మాత్రం వివాహం చేయకూడదు. నా బంధువుల యొద్దకు వెళ్ళి నా బంధువులలో నుండి ఇస్సాకుకి ఒక చక్కని స్త్రీని ఇచ్చి వివాహం చేయాలి అని ఆయన ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని పెట్టాడనమాట. సో దీన్ని విన్నటువంటి దాసుడు ఏం చేశాడంటే తన యజమాని దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన కొన్ని వస్తువులను, అదేవిధంగా 10 ఒంటెలను తీసుకుని ఆయన ప్రయాణమయ్యాడనమాట. ఎక్కడికి ప్రయాణమయ్యాడు? అబ్రాహాము బంధువులు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి ఆ వ్యక్తి ప్రయాణమయ్యాడు. అంటే ఇక్కడ అబ్రాహాము ద్వారా ఒక ఎలిజిబిలిటీ అనేది పెట్టబడింది. ఏంటి? నా కుమారునికి నా బంధువుల నుండి ఒక స్త్రీనిచ్చి వివాహం చేయాలి. సో ఆ కండిషన్ మీద ఆ దాసుడు వెళ్ళడం జరిగింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే అరామ్ నహరాయిములోనున్న నాహోరు అనేటువంటి పట్టణానికి ఆయన చేరుకున్నాడండి. అదే ఆదికాండము 24వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయాను. అతడు లేచి అరామ్ నహరాయిములో ఉన్నటువంటి నాహోరు పట్టణము చేరి ఓకే, సో నాహోరు పట్టణానికి ఆయన చేరుకున్నాడండి. ఇప్పుడు వాస్తవానికి ఒక పట్టణం అంటే అనేక మంది స్త్రీలు ఉంటారు. ఈవెన్ అబ్రాహాము యొక్క బంధువుల్లోనైనా చాలామంది స్త్రీలు ఉంటారు కదండి, ఒక్కళ్ళే ఉండరు కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్త్రీలలో ఏ స్త్రీనిచ్చి ఇస్సాకుకు వివాహం చేయాలి అనేది మరలా కన్ఫ్యూజ్ అయ్యాడు అనమాట దాసుడు కన్ఫ్యూజ్ అయ్యి అబ్రాహాము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఓ అబ్రాహాము దేవా, మరి నీ దాసుని మాటను బట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు నేను ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడుతున్నాను, నేను ఒక కండిషన్ పెడుతున్నాను. ఏంటి ఆ కండిషన్ అంటే, నేను దాహానికి నీళ్ళు అడిగినప్పుడు ఏ చిన్నదైతే నాకు నీళ్లు పోసి నాకే కాకుండా ఆ ఒంటెలకు, ఆ 10 ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుందో ఆమె ఇస్సాకు యొక్క భార్యగా నేను అనుకుంటానని చెప్పి ఆ వ్యక్తి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాడండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పెనో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెను. సో ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్లోకి వచ్చారనమాట. సెకండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, ఏ చిన్నదైతే అతని 10 ఒంటెలకు నీళ్లు పోస్తుందో. అండ్ ఒక ఒంటి ఎన్ని నీళ్ళు తాగుతుందండి?
అప్పటికి చాలా ప్రయాణం చేసి అలసిపోయిన ఒక ఒంటె ఎంత వాటర్ తాగుతుంది? అలాంటిది 10 ఒంటెలకు నీళ్లు పోయాలంటే ఎంత కష్టమైన విషయం అది. ఇక్కడే మరి ఒక గొప్ప టెస్ట్ అనేది అక్కడ పెట్టబడింది అనమాట. అవతల స్త్రీ ఎంత మంచి స్త్రీ అయి ఉంటే, అంటే అవతల వ్యక్తికి సహాయం చేయాలనేటువంటి ఆ యొక్క ఆలోచన ఎంత బలంగా ఉంటే ఆమె ఆ రకంగా ముందుకొస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక చిన్నది ముందుకొచ్చింది. ఆ చిన్నదాని పేరు రిబ్కా. ఈ రిబ్కా ముందుకొచ్చి, అయ్యా మీకును ఆ 10 ఒంటెలకు నేను నీళ్లు పోస్తానని చెప్పి నీళ్లు పోయడం మనం బైబిల్లో చూస్తామండి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఏ స్త్రీ అయితే పెట్టబడినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తుందో ఆమె వాగ్దాన కుమారునికి భార్యగా ఎంచబడింది. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉందండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం అండి. కాగా పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట అండి ఇది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి మాట. కాగా పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఎస్, ఈరోజు పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ అందులో ఏర్పరచబడిన వారు కొందరే ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు సూటిగా ఒక ప్రశ్నను అడుగుతున్నాడు. ఈరోజు నా జీవితంలో, మీ జీవితంలో మనము ఏర్పరచబడినటువంటి వారుగా మనం ఉన్నామా, లేదా ఏర్పరచబడిన గుంపులో మనం ఉన్నామా అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్న వేసుకోవాలండి. మనల్ని దేవుడు పిలిచాడు, అఫ్కోర్స్ మనల్ని దేవుడు పిలిచాడు. మనము ఈరోజు ఈ వాక్యం వింటున్నామంటే ఆయన పిలుపుకు మనం లోబడ్డాం కాబట్టి, దేవుని మనం అంగీకరించాం కాబట్టి ఈరోజు మనం ఈ వాక్యం వింటున్నాం, మంచిది. రక్షణ పొందుకున్నాం, మంచిది. కానీ మనల్ని పిలిచినటువంటి దేవుడు మనల్ని ఏర్పరిచినటువంటి గుంపులో మనం ఉంచాడా? మనం ఏర్పరచబడిన వారముగా మనం ఉన్నామా అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. బహుశా కొంతమందికి సందేహం ఉందేమో. మీకు చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మీ ముందు బైబిల్లో ఉన్నటువంటి 2 వ్యక్తులు మీ ముందు పెడతానండి. ఒక వ్యక్తి పేరు కీషు కుమారుడైనటువంటి సౌలు. మరొక వ్యక్తి క్రైస్తవ సంఘాన్ని బహుగా హింసించినటువంటి సౌలు. వీరిద్దరిని నేను ముందు పెడుతున్నాను. ఇందులో పిలువబడిన వారెవరు, ఏర్పరచబడిన వారెవరు అనేది మనం చూద్దాం. ముందుగా కీషు కుమారుడైనటువంటి సౌలు. ఈయన బెన్యామీను గోత్రం చెందినటువంటి వ్యక్తి. ఉమ్మడి ఇజ్రాయేలుకు మొట్టమొదటి మహారాజుగా దేవుడైన యెహోవా సమూయేలు ద్వారా ఈయన్ని అభిషేకించారు. అభిషేకించిన తర్వాత ఈయన కూడా రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఉమ్మడి ఇజ్రాయేలుకు మహారాజుగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడండి. అంతా బాగుంది, కానీ దేవుడు చెప్పినటువంటి మాటల పట్ల ఈయనకి సీరియస్నెస్ లేదు. ఫస్ట్ పాయింట్ అంటే, దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే దేవుడు చెప్పిన మాటను బట్టి మనం చెయ్యాలి అనేటువంటి సంకల్పం లేదు, పట్టుదల లేదు. కానీ నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అనే ధోరణిలోనే ఆయన పరిపాలన చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే దేవునికి విరోధమైన, అదేవిధంగా ఇజ్రాయేలీలకు విరోధంగా ఉన్నటువంటి ఒక జనాంగాన్ని పూర్తిగా నిర్మూలన చేయమంటే ఆయన నిర్మూలన చేయకుండా కొంతమందిని హతమార్చి మరికొందరిని హతమార్చకుండా, అక్కడ ఉన్నటువంటి పశువులను సమస్తాన్ని నిర్మూలన చేయమంటే అలా చెయ్యకుండా తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ వచ్చాడు. ఎవరండి? కీషు కుమారుడైనటువంటి రాజైన సౌలు. మరొక పక్క క్రైస్తవులను బహుగా హింసిస్తూ, క్రైస్తవ సంఘాన్ని బహుగా హింసిస్తూ కొంతమంది మరణానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి సౌలు. ఇదే సౌలు మరింతమంది క్రైస్తవుల్ని హింసించడానికి దమస్కు పట్టణానికి వెళ్తూ ఉంటే ఆ మార్గం మధ్యలోనే యేసుక్రీస్తు ప్రభు సౌలును దర్శిస్తాడు, సౌలుతో మాట్లాడతాడండి. ఆ క్షణం నుండి సౌలు తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకుంటాడు. ఎవరినైతే హింసిస్తూ వచ్చాడో ఈసారి ఇతడు హింసలు పొందుతూ ఉంటాడు, ఇతడు బాధింపబడుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ వచ్చాడండి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కీషు కుమారుడైన రాజైన సౌలు దేవునిచే పిలువబడ్డాడు కదండి. పిలువబడ్డాడు కాబట్టే
మరి సమూయేలు ద్వారా రాజుగా చక్రవర్తిగా ఆయన మారాడు. ఎస్, పిలువబడ్డాడు. ఒక పక్క సౌలు కూడా, అంటే క్రైస్తవ సంఘాల్ని హింసిస్తున్నటువంటి సౌలు పిలువబడ్డాడు. ఇద్దరూ కామన్గానే పిలువబడ్డారు. ఇద్దరిని పిలిచిన దేవుడు ఒక్కడే. కానీ ఈ రాజైన సౌలు పిలువబడ్డాడు కానీ ఏర్పరచబడిన గుంపులో ఉండలేకపోయాడు. మొదట హింసకుడిగా, అంటే హింసాత్మకంగా క్రైస్తవుల్ని వేధిస్తున్నటువంటి ఈ సౌలు ఆ తర్వాత కాలంలో పౌలుగా మారి ఏర్పరచబడిన గుంపులో ఒక సభ్యునిగా మారాడు. హల్లెలూయా. ఇక మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, వీరిద్దరిలోనూ పిలుపు కామన్గా ఉంది. దేవుడు పిలిచిన దేవుడు కామన్గానే ఉన్నాడు, కానీ వారి క్రియల్లో వ్యత్యాసం ఉంది. ఎస్, ఈ రాజైన సౌలు క్రియలు వేరు, అపోస్తలుడైనటువంటి పౌలు క్రియలు వేరు. ఈరోజు మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాము అని చెప్పేవారు, రక్షణ తీసుకున్నవారు, ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్తున్నవారు, బైబిల్ని చేత్తో పట్టుకుంటున్నవారు, మీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మీ క్రియలే మీరు ఏర్పరచబడిన గుంపులోకి వెళ్తారా వెళ్ళరా అనేవి నిర్దేశిస్తాయి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఒక వాక్యం మనం చదువుకుందామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. స్పష్టంగా రాయబడింది. కొత్త వాక్యమే, మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యమే. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. ఏమండి, మేము క్రీస్తును నిజరక్షకునిగా అంగీకరించామండి, మేము క్రీస్తు విశ్వాసులమండి, మేము నిజముగా క్రీస్తుని అంగీకరించిన వారమండి అని చెప్పుకునే మనలో క్రియలు లేకపోతే, వర్క్స్ అనేవి లేకపోతే ఆ విశ్వాసం మృతమైనది అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అదే 2వ అధ్యాయంలో 22 నుంచి మనం చదువుకున్నట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము ఫ్రమ్ 22 to 24 మనం చదువుకున్నట్లయితే, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసిననియో, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియో గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రాహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అబ్రాహాము గారి యొక్క ఉదాహరణ తీసుకుని ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో మరి ఈ గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే, మన క్రియల మూలముగా మనము ఏం చేయాలండి? మనము నీతిమంతులమని ఎంచబడుచున్నాము. కాబట్టి క్రియలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి ఇక్కడ చక్కగా వాక్యంలో రాయబడి మనం చూస్తున్నామండి. ఈరోజు నేను అడిగేది ఏంటంటే, మన జీవితంలో మన విశ్వాసానికి తగినటువంటి క్రియలు నిజంగా మన జీవితంలో ఉన్నాయా? నిజం నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, లేకపోతే నాకు టైంతో వచ్చినప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, నాకు టైంతో వచ్చినప్పుడు నేను దేవుని వాక్యం చదువుతూ ఉంటానని అంటే, దానికి తగినటువంటి క్రియలు మన జీవితంలో ఉండాలి. అవి లేకపోతే మన విశ్వాసం మృతమని రాయబడిందండి. మన విశ్వాసం నీరసమని, మన విశ్వాసం రెస్ట్ తీసుకుంటుందని, పోస్ట్ పోన్ చేస్తుందని కాదు, మృతము అంటే ఏంటండి? డెడ్. ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది? మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మన విశ్వాసానికి తగిన క్రియలు మన జీవితంలో మనం కనపరచగలుగుతున్నామా? అలా కనపరచలేకపోతే మన రక్షణకు అర్థం లేదండి. దేర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ అవర్ ఫెయిత్. ఈ విషయమే కాదండి, ఇంకా ఎన్నో విషయాల్లో దేవుడు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పెడుతున్నాడు. ఉదాహరణకి, ఎవరైనా ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలంటే దానికి దేవుడు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాడు. ఆ వాక్యం మనం చదువుకుందామండి.
మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1-4 మనం చదువుకున్నట్లయితే, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, జాగ్రత్తగా గమనించాలండి. మొదటిది ఏంటండి? నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునయ్యుండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడను, జగడ మాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక అధ్యక్ష పదవిని ఆశించే వారి యొక్క జీవితంలో ఉండవలసిన లక్షణాల గురించి ఎంతో చక్కగా బైబిల్లో రాయబడిందండి. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కూడా ఒక మనిషిలో భౌతికంగా కనిపించే క్రియలు కాదంటారా? ఏమండి? తన హ్యాబిట్స్ కాదంటారా? ఒక వ్యక్తి యొక్క జీవన విధానం కాదంటారా? అంటే మనకి ఏమర్థమవుతుంది? మనము ఒక శ్రేష్టమైన స్థానంలో ఉండాలంటే, ఈ లోకంలో దేవునిచే మనం ఎన్నుకోబడాలంటే, ఆ ఏర్పరచబడిన స్థానంలో మనం ఉండాలంటే, మన జీవితంలో మన క్రియలు అనేవి శ్రేష్టమైనవిగా ఉండాలి. మాదిరికర జీవితాన్ని మనం జీవించగలగాలి. అప్పుడే మనము అర్హులుగా ఎంచబడతాము అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. మరి నిజంగా మన జీవితంలో మనకు అర్హత లేకపోయినప్పటికీ అర్హతకు మించి మనల్ని దేవుడు ప్రేమించాడు కదండి. మన కొరకు లేకపోతే క్రీస్తు చనిపోవడం ఏంటండి? మన జీవితాలు ఎంత, మన బ్రతుకులు ఎంత? మన కొరకు రక్షకుడు అయినటువంటి క్రీస్తు చనిపోవడం ఏంటి? ఆయన మనల్ని ప్రేమించి అర్హతకు మించి మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి కల్వరి శిలువపై రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి మన కోసం చనిపోయాడు. అలాంటి మనము, అంటే అంత శ్రేష్టమైన రక్షణ పొందుకున్నటువంటి మనము మన జీవితాల్లో మన క్రియల విషయంలో మనం ఓడిపోకూడదు. మన రక్షణ విషయంలో మనం గెలిచాం, మనం క్రీస్తుని అంగీకరించాం, బాప్తిసం పొందాం, కానీ మన క్రియల విషయంలో మనం ఓడిపోతే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో పాత క్రియలను ఇంకా ఆపేసేయండి. ఒకవేళ రక్షణ తీసుకోక మునుపు ఉన్నటువంటి క్రియలు ఇంకా మీ జీవితంలో ఉంటే, లెట్స్ స్టాప్ ఇట్ ఫ్రమ్ టుడే. ఆ క్రియలను ఈ రోజుతో మనం సమాధి చేసేద్దాం. నూతన క్రియలతో మన విశ్వాస జీవితాన్ని మనం పెంపొందించుకుందాం. దేవుడు ఏదైతే బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడో, బైబిల్లో ఆయన చెబుతున్నటువంటి ఆ మాటను అనుసరించి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. మరి మత్తయి సువార్తలో ప్రభు మాట చెప్పారండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట అదేంటంటే, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ఇక్కడ అపోస్తుల మధ్య ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అప్పుడు ప్రభు చెప్పినటువంటి అద్భుతమైన మాట అండి ఇది. మీరు అలా ఉండకూడదయ్యా, మీలో ఎవడు గొప్పవాడే ఉండాలనుకుంటాడో వాడు మొదట పరిచారకుడై ఉండాలి. హీ హ్యాస్ టు బి ఎ సర్వెంట్ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుతో